మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము అభ్యాసం 41లో ఉన్నటువంటి శబ్దకోశము నియమాలు చెప్పుకున్నాము. నియమాల్లో 145 146 నియమం పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఏ రకంగా ఉంటుంది అనేది చూద్దామండి. ముందుగా మీరందరూ రాసే ఉంటారు. ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగులో సమాధానం ఏంటో చూద్దాము. చూడండి, ముందు సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూడండి. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, చూసుకోండి. జీ సంస్కృత వాక్యాలు చూసుకోండి. ముందుగా మొట్టమొదటి వాక్యం ఏమిటంటే సహ శుచి దది సహ శుచి భక్షయతి. శబ్దం రావడం లేదు మహోదయ. ఇప్పుడు వస్తుందా అండి? ఇప్పుడు వస్తుంది. జీ సా శుచి దది భక్షయతి. సహ శుచి భక్షయతి అని దది లేదండి. సహ శుచి దది భక్షయతి ఉందండి. దది ఓకే, అలాగే రాసుకోండి. సహ శుచి దది భక్షయతి. అతడు స్వచ్ఛమైనటువంటి పెరుగు తింటున్నాడు. స్వచ్ఛమైనటువంటి పెరుగు తింటున్నాడు. నెక్స్ట్ రెండో వాక్యము దద్నః ఘృతం భవతి. దద్నః 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 అంటే పెరుగు. ఇది షష్ఠీ భక్తి ఏకవచనంలో ఉందండి. సారీ, పంచమి భక్తి ఏకవచనంలో ఉంది. షష్ఠీ భక్తి కూడా అదే రూపం వస్తుంది, షష్ఠీ భక్తి అదే రూపం వస్తుంది అన్నమాట. దద్నః దద్నః ఘృతం భవతి అంటే పెరుగు వలన ఘృతం అవుతుంది. అంటే పెరుగు ద్వారా ఘృతం వస్తుంది కదా, పెరుగు ద్వారా నెయ్యి వస్తుంది కాబట్టి పెరుగు వలన ఘృతం అవుతుంది, ఘృతం తయారవుతుంది, ఘృతం వస్తుంది. ఎలాగే రాసుకోవచ్చు. నెక్స్ట్ సహ అక్ష్ణా పశ్యతి. సహ అక్ష్ణా పశ్యతి. సహ అక్ష్ణా పశ్యతి. అతడు కన్ను ద్వారా చూస్తున్నాడు. అతడు కన్ను ద్వారా చూస్తున్నాడు. సహ అక్ష్ణా పశ్యతి. అతడు కన్ను ద్వారా చూస్తున్నాడు. నెక్స్ట్ అస్థిషు త్వగ్ భవతి. అస్థిషు త్వగ్ భవతి. అస్థిషు త్వగ్ భవతి. అస్థిషు త్వగ్ భవతి. స్క్రీన్ మీద కనిపిస్తున్న చూడండి మీకు. అస్థిషు త్వగ్ భవతి అంటే
ఎముకల మీద చర్మం ఉంది. ఎముకల మీద చర్మం ఉంది. అస్థిషు త్వగ్ భవతి. ఎముకల మీద చర్మం ఉంది. ఎముకల మీద చర్మం ఉంది. సహ అక్షైః దివ్యతి. సహ అక్షైః దివ్య అంటే అతడు పాచికలతో ఆడుతున్నాడు. సహ అక్షైః దివ్యతి అంటే అతడు పాచికలతో ఆడుతున్నాడు. దివ్యతు ఆడాలి. అదివ్యత్ ఆడాడు. ఆడాడు. దివ్యేత్ ఆడాలి. దివ్యేత్ అంటే ఆడాలి. ఇది కూడా దివ్యతు లోట్లకారం ప్రథమపురుష ఏకవచనము. దివ్యేత్ లింగ్ లకారం ప్రథమపురుష ఏకవచనం అండి. రెండింటికి అర్థం ఒకటే విధంగా ఉంటుంది. దివ్యేత్ ఆడాలి. దేవిష్యతి. దేవిష్యతి అంటే ఆడుతాడు. దేవిష్యతి అంటే ఆడుతాడు. దేవిష్యతి అంటే ఆడుతాడు. సహ అక్షైః దివ్యతి అతడు పాచికలతో ఆడుతున్నాడు. దివ్యతు ఆడాలి. అదివ్యత్ ఆడాడు భూతకాలంలో. అదివ్యత్ ఆడాడు. దివ్యేత్ ఆడాలి. దేవిష్యతి. దేవిష్యతి ఆడుతాడు. దేవిష్యతి అంటే ఆడుతాడు. ఓకే, నెక్స్ట్ 6వ వాక్యం. సహ వస్త్రాన్ని సీవ్యతి. సహ వస్త్రాన్ని సీవ్యతి. సహ వస్త్రాన్ని సీవ్యతి అతడు వస్త్రాలను కుడుతున్నాడు. అతడు వస్త్రాలను కుడుతున్నాడు. సహ వస్త్రాన్ని సీవ్యతి అతడు వస్త్రాలను కుడుతున్నాడు. సహ వస్త్రాన్ని సీవ్యతి అతడు వస్త్రాలను కుడుతున్నాడు. సహ వస్త్రాన్ని సీవ్యతి అతడు వస్త్రాలను కుడుతున్నాడు. నెక్స్ట్ సహ శత్రౌ ఇషుం అస్యతి. సహ శత్రౌ ఇషుం అస్యతి అంటే అతడు శత్రువు మీద ఇషుం అంటే బాణంను వదులుతున్నాడు. సహ అతడు శత్రువు మీద ఇషుం అంటే బాణంను అస్యతి వదులుతున్నాడు. నెక్స్ట్ శాస్త్రం అభ్యస్యతి. శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. శాస్త్రం అభ్యస్యతి అంటే శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. పాపినం నిరస్యతి చ ఇంకా పాపిని తొలగిస్తున్నాడు. పాపినం నిరస్యతి చ పాపిని తొలగిస్తున్నాడు, తీసివేస్తున్నాడు. లేదంటే పాపినం నిరస్యతి చ పాపినం నిరస్యతి చ. సహ శత్రువు ఇసుం అస్యతి ఇది ఒక వాక్యము. అతడు శత్రువు మీద బాణం వదులుతున్నాడు. శాస్త్రం అభ్యస్యతి శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాడు. పాపినం నిరస్యతి చ ఇంకా పాపిని తొలగిస్తున్నాడు అంటే పాపిని తీసివేస్తున్నాడు. ఇంకా శబ్దం పెట్టుకొని ఇంకా పాపిని తొలగిస్తున్నాడు లేదా తీసివేస్తున్నాడు. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. ఇవి మనకు సంస్కృత వాక్యాలకు తెలుగులో సమానం చేశాము. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృత వాక్యాలు ఏ రకంగా ఉంటే చూద్దామండి. చూసుకోండి. తెలుగు వాక్యాలు ఏంటండి? నెక్స్ట్ వాక్యం చూసుకోండి. మొట్టమొదటి వాక్యం పెరుగు మధురంగా ఉంది. ఏంటండి? పెరుగు మధురంగా ఉంది. పెరుగు మధురంగా ఉంది అంటే దధి మధురం అస్తి. దధి మధురం అస్తి. నెక్స్ట్ రెండో వాక్యం పెరుగు తీసుకొనిరా. పెరుగు తీసుకొనిరా ఎందుకంటే పెరుగు వలన నెయ్యి ఉత్పన్నమవుతుంది. దది ఆనయ
పెరుగు తీసుకునిరా అంటే దధి ఆనయ, దధి ఆనయ. యతోహి ఎందుకంటే, ఇక్కడ లేదు, ఎందుకంటే ఉంది. ఎందుకంటే అంటే యతోహి ఎందుకంటే, ఎందుకంటే దధ్నః ఘృతం భవతి. దధ్నః పైన వచ్చిన వాక్యం, సంస్కృత వాక్యం. దధ్నః ఘృతం భవతి, దధ్నః ఘృతం భవతి, దధ్నః ఘృతం భవతి, దధ్నః ఘృతం భవతి, దధ్నః ఘృతం భవతి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ వాక్యం ఏంటంటే కన్నుతో చూడు. ఏంటండి? కన్నుతో చూడు, కన్నుతో చూడు. అక్ష్ణా పశ్యతు, అక్ష్ణా పశ్యతు, అక్ష్ణా పశ్యతు. చూడు అంటే ఆజ్ఞ ఇస్తున్నామట. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి, మీరు స్క్రీన్ మీద చూసుకోండి. సారీ, కళ్ళతో చూడు. అక్ష్ణ అంటే ఒక కన్ను, లేదంటే మనం చాలా బహుశా పెట్టామనుకోండి, ఏకవచనం పెట్టుకుని అక్ష్ణా పశ్యతు, కళ్ళతో చూడు. అక్ష్ణా పశ్యతు, బహువచనంలో అక్షిభిః పశ్యతు అలా రాసుకోవచ్చు. అక్షిభ్యాం అక్షిభిః, బహువచనంలో అక్షిభిః వస్తుందన్నమాట. కళ్ళతో చూడు. మనం ఏకవచనం సామాన్యంగా రాసామంటే అక్ష్ణా పశ్యతు, అంటే అక్షైః పశ్యతు. అప్పుడు పశ్యతు బహుశా పెట్టుకున్నప్పుడు అక్షైః పశ్యంతు కూడా మార్చుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనిషి దగ్గర 2 కళ్ళు ఉంటాయి, సామాన్యంగా రెండింటికి అక్ష్ణ అని చెప్పి పిలుస్తుంటాం మనం. లేదా 2 కళ్ళతో అన్నప్పుడు అక్షిభ్యాం పశ్యతు అలా రాసుకోవచ్చు. 2 కళ్ళతో చూడు, అక్షిభ్యాం. అక్షిభ్యాం అక్షిభిః, ఏకవచనంలో అక్ష్ణా పశ్యతు, ద్వివచనంలో అయితే అక్షిభ్యాం పశ్యతు, బహువచనంలో అక్షిభిః పశ్యంతు. చూసేది ఒకటే, బహువచనంలో చాలా కళ్ళు అన్నప్పుడు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి పశ్యంతు అని చెప్పాం. అస్తు. మధ్యమ పురుషలో చెప్పుకోమండి. ఏంటండి? మధ్యమ పురుష, మధ్యమ పురుష నీవు చూడని చెప్పలేదా, అతడు అని చెప్పాను. అంటే మనం సామాన్యంగా ఇప్పుడు పశ్యతు అంటున్నాడే కర్త సహా ఉందనుకోవాలి. మనం పశ్యతు పెట్టాం కాబట్టి కర్తకి చెప్పలేదు కదా, మనం అక్ష్ణా పశ్యతు చెప్పాం, కర్త మనం మెన్షన్ చేసుకోలేదు. మనం పెట్టుకోవచ్చు, ఒకేలా మీ అభిప్రాయము నీవు అని ఉందనుకోండి, అప్పుడు త్వం అక్ష్ణా పశ్య, ఆ మధ్యమ పురుష ఏకవచనం పెట్టుకోవాలి, మన ఇష్టం అది. ఇక్కడ పశ్యతునే ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంది కాబట్టి కర్త ఏముంటుంది, ఖచ్చితంగా సహానే ఉండాలి. ద్వివచనంలో అయితే సహ తౌ ఉండాలి, బహువచనం అయితే సహ తౌ తే ఉంటుంది. ఓకే, బహువచనంలో అనుకోండి, సారీ మధ్యమ పురుషంలో అనుకోండి, త్వం యువాం యూయం పెట్టుకుంటాం. ఓకే, అది మన వక్త మీద డిపెండ్ అయి ఉంటుంది. క్రియాపదాన్ని బట్టి ఇక్కడ కర్త ఏముంటుందని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ పశ్యతు చెప్పాను కాబట్టి ఖచ్చితంగా సహనే ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఓకే, అస్తు. కళ్ళల్లో కన్నీరు ఉంది, కళ్ళలో కన్నీరు ఉంది. అక్షిషు అశ్రుని సంతి. అక్షిషు అంటే కళ్ళల్లో, కన్నీరు ఉంది అంటే అశ్రుని సంతి, కన్నీళ్లు ఉన్నాయి, కళ్ళల్లో కన్నీరు ఉన్నాయి. బహుశా చెప్పాను ఇక్కడ. ఏకవచనంలో అక్షిషు, ఏకవచనంలో అక్షి అశ్రు అస్థి అని పెట్టుకుంటాం. బహుశా చెప్పిన అక్షిషు అశ్రుని సంతి అన్నాయండి. అక్షిషు అశ్రుని సంతి, కళ్ళలో కన్నీరు ఉంది. నెక్స్ట్ అండి, అతడు కంటితో గుడ్డివాడు, సహా నేత్రేణ కాణః. అతడు కంటితో గుడ్డివాడు అంటే అతడు సహా నేత్రేణ కాణః. ఇది మనం చెప్పుకున్న ఈ పంచవిభక్తి నియమాలు వచ్చాయి, తృతీయ విభక్తి నియమాలు వచ్చాయి. ఇక్కడ మళ్ళీ ఒక అక్ష్ణ కాణః అనకూడదు, అక్ష్ణ అక్షి శబ్దం. అదే ఇప్పుడు ఏం చెప్పాను, నేత్రేణ అన్నారు. నేత్ర అంటే అట్లా చెప్పు, నేత్ర శబ్దం నపుంసకంగా అది చెప్పాను. అక్షి శబ్దం అయితే అక్ష్ణాన్ని చెప్పాలి. ఇది నకారాంతము, అది నపుంసకలింగం. నకారాంత పుల్లింగము. ఇది నేత్రం శబ్దం, ఇది
నపుంసకలింగం నేత్రం నెత్రి నేత్రాన్ని అలా రూపం నడుస్తుంది. అక్షర శబ్దం భిన్నంగా నడుస్తుంది అన్నమాట. అక్షర శబ్దం భిన్నంగా నడుస్తుంది అంటే అక్షి శబ్దం ఇచ్చాడు ఇక్కడ. దాని సమానం నడుస్తుంది. అప్పుడు అక్షణ వస్తుందండి. ఓకేనా? సరే, అది కూడా రాసుకో. అక్షణ కాణః అట్లా కూడా రాసుకో. అస్తు. అది శబ్ద రూపం భిన్నంగా ఉంది. నకారాంతం, అది నపుంసక మకారాంతం. అస్తు. ఎముక మీద మాంసము మరియు చర్మం ఉంది. ఎముక మీద మాంసము మరియు చర్మం ఉంది. ఎముక మీద అంటే అస్థిషు మాంసం చర్మం చ స్థః. మాంసం చర్మం చ స్థః. అక్షిషు సారీ అస్థిషు అస్థిషు ఒక ఎముకే మాంసం చెప్పారు కదా మహోదయ, ఎముకలు చెప్పలేదు కదా. ఎముక మీద మాంసం ఉందరే. ఎముక మీద అంటే ఒక ఎముక ఉండదు కదా, మొత్తం అన్ని ఎముకలు ఉంటాయి. చాలా ఆ రకంగా బాహుస్లో చెప్పేసాను. ఒక ఎముక ఉంటుంది కదా. మహోదయ జీ అస్థి ఒత్తుత్థాన మామూలు మహాప్రాణమా మామూలుగా వస్తుతా వస్తుంది. ఆ మహోదయ. అప్పుడు అస్థి చర్మం మాంసం చ అస్థి అని పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు బహుశా రాసుకోండి. అస్థిషు మాంసం చర్మం చ స్థః ఉన్నాయి. మాంసం చర్మం ఉంది. నెక్స్ట్, ఇతని యొక్క ఎముకలలో శక్తి ఉన్నది. ఏతస్య అస్థిషు శక్తి వర్తతే. శక్తి అస్తి. ఏతస్య అస్థిషు శక్తి అస్తి లేదా శక్తి వర్తతే. నెక్స్ట్, నదిలో చేపలు, తాబేళ్లు మరియు మొసళ్ళు ఉన్నాయి. నదిలో చేపలు, తాబేళ్లు మరియు మొసళ్ళు ఉన్నాయి. నదీషు మత్స్యః. నదీషు లేదా ఏకవచనం నద్యాం. నదీషు కాకుండా నదుల్లో కూడా పెట్టుకోవచ్చు. నదిలో అని చెప్పి ఒక నది కాబట్టి నద్యాం రాసుకోండి. నద్యాం నదిలో ఏకవచనం పెట్టుకోండి. నద్యాం మత్స్యః. మత్స్య బహువచనం పెట్టుకో, ఒకటే చేప ఉండదు కదా. మత్స్యాః కచ్చపాః. మత్స్యాః కచ్చపాః. మకరాః సంతి. నద్యాం మత్స్యః కచ్చపాః మకరాశ్చ సంతి. నెక్స్ట్ అండి, నది యొక్క ఒడ్డు మీద ఇసుక మరియు బురద ఉంది. నది తీరం నది ఒడ్డున ఇసుక మరియు బురద ఉన్నది. నద్యాం తటే నద్యాః తటే నది యొక్క తటం మీద అంటే ఒడ్డు మీద. తటే అంటే తట శబ్దం ఒడ్డు అనే అర్థం వస్తుందండి. నద్యాః తటే సైకతః పంకః సంతి. సైకతః పంకః చ సంతి.
మహోదయ పంకహలో కా అల్ప ప్రాణమా మహాప్రాణమా? పంకహలో అల్ప ప్రాణం అండి. పంకహ ఓకే. అన్నప్పుడు గా కింద కావద్దు. గురుగారు సైకతం నపుంసకలింగము కదండి, కాదా? సైకత్వం నపుంసకలింగంలో ఉందా? నపుంసకలింగంలో ఉంది. ఓకే. తో నద్యాహ తటే సైకతం పంకః సంతి. పంకాహ సంతి. పౌస్ని పెట్టండి. పంక అంటే బురద అంటే అవసరం లేదు. పంక అంటే బురద అంటే అది నిత్య భవిష్యం కింద తీసుకోవచ్చు మనం. సైకతం పంకం వర్తదు. బురద ఉందని చెప్పడంలో అస్తిత్వం చూపించాలి. ఏకవచనం పెట్టుకున్నాం, భవిష్యం కూడా అవసరం లేదు. నద్యాహ తటే సైకతం పంకః వర్తతే లేదా అస్తి. నెక్స్ట్ స్తహ పెట్టుకోవచ్చా అండి? స్తహ కూడా పెట్టుకోవచ్చా? ద్వివచనం అట్లా కూడా పెట్టుకోవచ్చు. స్తహ ద్వివచనం పెట్టుకోండి, తప్పలేదు. నద్యాహ తటే సైకతం పంకః స్తః అస్తు. చేపలు పట్టేవాడు చెరువులో వల విసిరి చేపలు పట్టుకుంటున్నాడు. చేపలు పట్టుకునేవాడు, చేపలు పట్టేవాడు. చూడండి, ధీవరః చేపలు పట్టేవాడిని అని చెప్పిన శబ్దకోశంలో ధీవరః చెప్పామండి. ధీవరః తడాగే చెరువు. ధీవరః తడాగే జాలం విస్తీర్య అని విస్తరింపజేసి వ్యాపిమే. జాలం విస్తీర్య మత్స్యాన్ గృహ్ణాతి. మత్స్య అంటే చేపలను, ద్వితీయ భక్తి భవసం వస్తుంది. మత్స్యాన్ గృహ్ణాతి పట్టుకుంటున్నాడు. ఏంటండి అక్కడ మనకి పాఠంలో ప్రక్షిప్య అనేది ఇచ్చినట్టున్నాడు మహోదయ. ప్రక్షిప్య రాసుకోండి, ప్రకృష్టంగా అది చేసేసి అది కూడా అదే రాసుకోండి. అంటే స్థిరియ కాకుండా ప్రక్షిప్య. ఉపసర్గం పెట్టాను, ఉపసర్గం పెట్టి మా ధాతు మార్చి ఇక్కడ ప్రక్షిప్య మనం ప్రసిద్ధమైంది కాబట్టి ఇది రాసుకుంది. ప్రక్షిప్య విసిరి. ఓకే, ప్రక్షిప్యతి అంటే పట్టుకుంటున్నాడు కదా మహోదయ. ప్రక్షిప్య విసిరేనా? విసిరి అర్థం వస్తుంది. పట్టుకోవడానికి మనకు చాలా ధాతు ఉన్నాయి. ఇక్కడ మనకు గ్రహ ధాతు ఉపయోగించింది. వదలటం అంట, విసిరివేయటం. అస్యతి అంటే విసిరే అర్థంలో ఉంది. అంటే విసిరివేయటం, పారేయటం అలాంటి అర్థం. అస్తు ఇక్కడ ప్రక్షిప్య రాసుకోండి, ఇబ్బంది లేదు. విస్తీర్య లేదా ప్రక్షిప్య రాసుకోండి, సిద్ధమైన శబ్దం కాబట్టి. సో నద్యాహ తటే ధీవరః నద్యాం జాలం ప్రక్షిప్య విసిరి మత్స్యాన్ గృహ్ణాతి పట్టుకుంటున్నాడు. మత్స్యాన్ గృహ్ణాతి. ఇక్కడ ఆదదాతి వాడమని చెప్పిస్తున్నారండి పట్టుకోవడానికి. ఆదదాతి ఈ అభ్యాసం ఇచ్చాడా? ఇచ్చారు. అక్కడ ఈ వాక్యం పక్కనే ఇచ్చారు, అది క్రియాపదం ధాతువు ఇచ్చారండి. పట్టుకోవడానికి ఆ ఉపసర్గం ఉంది కాబట్టి అర్థం వస్తుందండి. అది కూడా రాసుకోవచ్చు. ఇక్కడ నాకు కనిపించలేదు, చెప్పి ఉండొచ్చు అయితే. ఓకే, అది కూడా రాసుకోవచ్చు, దానికి కూడా అర్థం ఉంది. ఓకే, శబ్దకోశం ఇవి కూడా వచ్చింది మా గత అభ్యాసంలో వచ్చినట్టుంది. ఇక్కడ అయితే అది ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ 40వ అభ్యాసంలో లేన తీసుకోవడం, గ్రహించడం, ఇవన్నీ అర్థం వస్తాయి. అభ్యాసం 40 ఇచ్చాడు. ఓకే, అది రాసుకోవచ్చు. గృహ్ణాతి అయినా పర్వాలేదు, ఆదదాతి పర్వాలేదు, ఏది రాసుకోవచ్చు. ఓకేనా? సో మనకు ఒకే ధాతుకు అనేక అర్థాలు, అంటే ఒక అర్థానికి అనేక ధాతులు ఉంటాయి. మనం అందుకే శబ్దకోశాన్ని మనం నెమ్మది వేసుకుంటున్నామంటే శబ్ద ధాతులను
రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. మనకు శ్లోకాల్లో ఉపయోగించేటప్పుడు రామాయణ మహాభారతం చదివేటప్పుడు ఇటువంటి రకరకాలుగా క్రియాపదాలు ఇస్తుంటాడు. ఇప్పుడు మనకి చెప్పిన ఒకే ధాతు రాదు, అట్లా రకరకాల ధాతులు ఉంటాయి. అందుకే అన్నిటిని మనం మళ్ళీ వేస్తూ ఉండాలి. ఇది నెక్స్ట్ అది మళ్ళీ చెప్తున్నా చూసుకోండి. ఎవరు అడిగారు? ధీవరహ, ధీవరహ అంటే చేపలు పట్టేవాడు. నద్యాం జాలం ప్రక్షిప్య, నద్యాం నదిలో, జాలం అంటే వలను, ప్రక్షిప్య విసిరి, మత్స్యాన్ చేప గురుగారు వినిపించట్లేదండి. ఆదదాతి లేదా గృహ్ణాతి. నెక్స్ట్ రాసుకోండి. గంగా నది యొక్క తరంగాలు సుందరంగా ఉన్నాయి. గంగా నది యొక్క తరంగాలు సుందరంగా ఉన్నాయి. గంగాయాః తరంగాః సుందరాని సంతి. గంగాయాః తరంగాః సుందరాని సంతి ఉంటే సుందరాహ సంతి వస్తుందా? ఎవరికి విశేషణము? తరంగాలు. తరంగ శబ్దం పుల్లింగం. తరంగాహ తరంగాహ సుందరాహ సంతి. ఎందుకంటే విశేషణం దానికి కదా. తరంగ శబ్దం పుల్లింగం అయినప్పుడు సుందరాహ సంతి రావాలి. ఓకే, అస్తు. సో గంగాయాహ తరంగాహ సుందరాహ సంతి, సుందరంగా ఉన్నాయి. సుందరాహ సంతి. అటువంటి చిన్న చిన్న విషయాలు మనం గమనిస్తూ ఉండాలి. ఏది ఏ దానికి విశేషణంగా ఉంది, ఏది విశేషము, ఏది విశేషణం. అస్తు. బావిలో కప్పలున్నాయి. బావిలో కప్పలున్నాయి. కూపే దర్దురాహ సంతి. 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 గురుగారు కూప్యాం వస్తుందండి. కూపహ శబ్దం పుల్లింగం అండి. కూపహ కూపహ పుల్లింగ శబ్దం కాబట్టి కూపి అంటే వస్తుంది, బాటల్ వస్తుంది. కూపి, కూపి అంటే బాటల్, నీళ్ళ బాటల్ ఉంటుంది అది. కూపహ పుల్లింగ శబ్దం, అందుకే కూపే చెప్పే. కూపే దర్దురాహ సంతి. నెక్స్ట్ అండి. నీటి బిందులు క్రింద పడుతున్నాయి. జల బిందవః అధః పతంతి. జల బిందవః అధః పతంతి, కింద పడుతున్నాయి. జల బిందవః, జల బిందవః, జల బిందవః అధః పతంతి. జల బిందవః అధః పతంతి. జల బిందవః అధః పతంతి. నెక్స్ట్. పడవ నడిపేవాడు పడవను నది తీరానికి తీసుకెళ్తున్నాడు. పడవ నడిపేవాడు ఏమనం? నావిక. నావిక. అస్తు. నావికః. నావికః, 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 నావికః నౌకాం. నావికః నౌకాం అంటే పడవను. 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 పడవను నది తీరానికి తీసుకెళ్తున్నాడు. నద్యాః తటే, నద్యాః తటే ఆదదాతి. తీసుకెళ్లే అర్థంలో లేన, తీసుకెళ్ళడం అంటే లేన. ఆదదాతి కూడా ఉపయోగించవచ్చు. ఆదదాతి, నద్యా తటే నయంతి, తీసుకెళ్తున్నాడు. హరతి, హరతి కూడా ఉపయోగించవచ్చు తీసుకెళ్లే అర్థంలో. హరతి ధాతు ఉంది, గృహ్ణాతి కూడా వస్తుంది. ఇవన్నీ ధాతులు వస్తాయి. ఇక్కడ ఆదదాతి రాయండి, ఎందుకంటే అభ్యాస 40లో ఆదదాతి ఇచ్చాడు కాబట్టి అది రాసుకోండి. అస్తు. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి చూసుకోండి. నావికః నౌకాం నద్యాః తటే, నద్యాః తటే నయతి.
నద్యాహ తటే నయతి లేదా ఆదదాతి లేదా హరతి ఇవన్నీ వస్తాయి. నయతి, ఆదదాతి లేదా హరతి, గృహ్ణాతి, ఇంకా చాలా ధాతులు ఉన్నాయండి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి మనం, ఏ ఇబ్బంది లేదు, ఏదైనా రాసుకోవచ్చు. కాబట్టి అన్ని తెలిసి ఉంటే మనకు ఎక్కడన్నా సాహిత్యం, మనం రామాయణ మహాభారతం భగవద్గీత చదివేటప్పుడు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనకి ఇందులో శబ్దకోశంలో వచ్చిన ధాతువులు, శబ్దకోశం చాలా ఇంపార్టెంట్. ఒక సైంటిఫిక్ గా బాగా ఏవైతే ఎక్కువగా తరచుగా ఉపయోగిస్తుంటే ఆ ధాతులను బాగా ఎన్నుకొని దాంట్లో బాగా పరిశీలించి పరీక్షించి ఈ శబ్దకోశం తయారు చేశాను. శబ్దాలు, ధాతువులు, అవయపదాలు అన్ని. అందుకే వాటిని ప్రతిరోజు నిత్యం మీద గమనిస్తూ ఉండండి. ఏ శబ్దం ఏ లింగంలో ఇచ్చారు, ఏ ధాతుకు ఏ అర్థము, ఎన్ని అర్థాల్లో ఉంది, వాటిని గమనిస్తూ ఉంటే మనకు ఇది ఒక్క పుస్తకం చాలా విషయాలు మనకు ఎంఏ వరకు, ఇంకా తర్వాత పిహెచ్డి కూడా మనం ఏవైతే సాహిత్యం మనకు ఉందో అవన్నీ మనం చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దర్శనాలు కూడా చదువుకోవచ్చు. మనకు అంత గ్రిప్, మనకు సంస్కృత వాంగ్మయం మీద అధికారం వచ్చేస్తుంది. తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కూడా ఉంటుంది. అస్తు మహోదయ, జీ. గ్రహతి అంటే నయతికి అర్థం సరిగా రెండు సమాన పదాలేనా? ఎట్లా? గ్రహతి నయతి. గ్రహతి కాదు, గృహ్ణాతి. కృష్ణాతి. గ్రహతి కాదు, గ్రహతి పదం లేదు, అసలు గృహ్ణాతి పదం ఉంది, ధాతువు క్రియాపదం ఉంది. అస్తు, నెక్స్ట్ చూసుకోండి. నది యొక్క ఇసుక భాగంలో బాలకులు ఆడుకుంటున్నారు. నది యొక్క ఇసుక భాగంలో బాలకులు ఆడుకుంటున్నారు. నద్యాహ సైకతే, నద్యాహ సైకతే, నది యొక్క సైకతే అంటే ఇసుకలో. నద్యాహ సైకతే, నది యొక్క ఇసుకలో. సైకతే, సైకతే నపుంసకలింగం కదా, అందుకే సప్తవిభక్తిలో పెట్టారు. సైకతే బాలకాహ, బాలకాహ, బాలకాహ క్రీడంతి, బాలకాహ క్రీడంతి, బాలకా క్రీడంతి. దివ్య, దివ్యతి, దివ్యత, దివ్యంతి రాసుకో. ఆడుకునే అర్థం దివ్యధాతులు ఉపయోగిస్తాం. దివ్యంతి, దివ్యంతి రాసుకోవచ్చు. అంటే పాచికలు ఆడుతున్నారు, ప్రకాశిస్తున్నది, ఇలాంటి అన్ని అర్థాలు చాలా అన్ని వస్తాయండి దీనికి. ఆడుకుంటా, దివ్యతి రాసుకో. క్రీడతి మనకు ఆల్రెడీ ఉంది, దివ్యతి కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా ఆడుకునే అర్థంలో వస్తుంది మనకు. దివ్యతి, దివ్యత, దివ్యంతి బహువచనంలో. అస్తు, నెక్స్ట్. నీళ్లలో కమల పుష్పాలు శోభిస్తున్నాయి. జలే కమల పుష్పాన్ని శోభంతే. జలే కమల పుష్పాన్ని, ఇది సమస్త పదం అండి, భిన్న భిన్నం కాదు. విడివిడి రాసిన కమలాని పుష్పాన్ని శోభంతే అలా రాయాల్సి వస్తుంది. మళ్ళా కమలాని పుష్పాన్ని శోభంతే అలా భిన్న భిన్న రాయాల్సి. అందుకే సమస్త పదం సమాసం చేసి రాసాం అనుకోండి. కమల పుష్పాన్ని శోభంతే, శోభిస్తున్నాయి. ఎక్కడ? జలే, జలేషు, చాలా నీటిల్లో కమల పుష్పాలు శోభిస్తున్నాయి. సామాన్యంగా జలే అంటే నీటిలో, కమల పుష్పాలు, కమల పుష్పాన్ని, కమల పుష్పాన్ని శోభంతే, శోభిస్తున్నాయి. అస్తు. అతడు పాచికలతో జూదం ఆడుతున్నాడు. అతడు పాచికలతో ఏమాడుతున్నాడు? జూదం ఆడుతున్నాడు. సహా అక్షైహి దివ్యతి, జూదం ఆడుతున్నా అనే పదానికి మొత్తానికి దివ్యతి రాస్తే అయిపోతుంది. సహ అక్షైహి దివ్యతి, 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 సహ అక్షైహి దివ్యతి. నెక్స్ట్. అక్షిభిః కాదా అండి? అక్షిభిః, అక్షి నపుంసకలింగం కాదా? అక్ష పుల్లింగంలో ఉందండి. అక్షాహ ఉంది కదా మనకు, పుల్లింగంలో ఉంది. అక్ష, అక్షౌ, అక్షాహ, అక్షర శబ్దం పుల్లింగంలో ఉంది, అందుకే అక్షైహి చెప్పాను. అక్షి అంటే అర్థం మారిపోతుంది. అక్షి అంటే కన్ను వస్తుంది, ఇక్కడ కన్ను అని అర్థం కాదు మనకు ఇక్కడ. ఓకేనా? ఇక్కడ అక్షాహ మనకు శబ్దం కోసం గమనించండి. శబ్దకోశం అక్షాహ పుల్లింగంలో ఉంది అనమాట, అందుకే అక్షైహి వస్తుంది. మనకు సంస్కృత వాక్యం కూడా చూసుకోండి అక్కడ. అక్షః పుల్లింగము, అక్షి నపుంసకలింగము. జీ జీ. నెక్స్ట్. అతడు పాచికలతో ఆడుతున్నాడే. సహా అక్షైహి దివ్యతి,
నెక్స్ట్ నీవు కూడా జూదం ఆడుతున్నావు. త్వం అపి దివ్యసి. త్వం అపి దివ్యసి. త్వం మధ్యం పురుషుడు వచ్చింది కాబట్టి ఏకవచనంలో దివ్యసి వచ్చింది. త్వం అపి దివ్యసి. 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 మహోదయ జూదం ఆడుతున్నావు అంటే త్వం అపి దివ్యసి మధ్యం పురుష ఏకవచనంలో. త్వం అపి నీవు కూడా. త్వం అంటే నీవు, కూడా అంటే అపి. జూదము జూదం మహోదయ జూదం ఆడుతున్నావు అని ఆడుతున్నావు మహోదయ. ఆ మొత్తం నువ్వు పదానికి కూడా దివ్యసి అంటే అయిపోతుంది. మహోదయ కాదు జూదం మహోదయ జూదము ఉంది ఆడుతున్నావు ఆ మహోదయ. మొత్తం పదానికి దివ్యసి అంటే అదే అర్థం వస్తుంది. సరే మహోదయ. నెక్స్ట్ అండి, అతడు జూదం నిన్న ఆడాడు. ఈ రోజు నీవు జూదం ఆడు. ఈ రోజు నీవు జూదం ఆడు. అతడు నిన్న ఆడాడంట. సహా నిన్న అంటున్నారు, గమనించండి. సహా నిన్న అంటే ఏ లెక్క, లంగ్ లెక్క వస్తుంది. సహా హియః అదివ్యత్. సహా హియః అదివ్యత్. నిన్న ఆడాడు. నిన్న మొన్న జరిగిపోతే ఏ లెక్కను ఉపయోగిస్తాం? లంగ్ లెక్కను ఉపయోగిస్తాం కదా. సహా హియః అదివ్యత్. మనకు హియః శబ్దం కూడా అవసరం లేదండి, ఎందుకంటే అదివ్యత్ అనేది మనకు లకాన్ని తెలుసు కదా. ఈ లంగ్ లకాలు ఎల్లప్పుడు నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పడం కోసం ఈ లకాలను ఉపయోగిస్తాం. హియః నిన్న అని చెప్పాల్సిన మళ్ళీ అవసరమే లేదు మనకు. అర్థమైందా? కాబట్టి స్పష్టత కోసం చెప్తూ ఉంటాం. చాలా మందికి ఇప్పుడు ఈ లకాల గురించి తెలియదు కాబట్టి. అర్థమైందా? ఈ లంగ్ లకారము నిన్న మొన్న అంతకంటే ముందు జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకాలను ఉపయోగిస్తాం. ఈ లకాలని చూడగానే మనకు అర్థమైపోవాలి నిన్న మొన్న జరిగిపోయిందని చెప్పి. ఓకేనా? కాబట్టి స్పష్టత నిన్న మొన్న ఏ దానికి క్లారిటీ కోసం హియః అని చెప్పేస్తాం, స్పష్టత కోసం అంతే. లేకపోతే గతంలో జరిగిపోయింది తెలిసిపోతుంది మనకు. అస్తు. సో ఏం చెప్పానండి? అతడు సహా హియః అదివ్యత్. ఈ రోజు నీవు జూదమాడు. ఈ రోజు. అద్య త్వం అదేవి. అద్దె ఈ రోజు అన్నప్పుడు ఏమొస్తుంది? ఏ భూతకాలం వస్తుంది? ఇదో నువ్వు ఆడు అంటున్నాం. సారీ, ఇదో నువ్వు ఆడు లోట్లకారం ఆజ్ఞాపిస్తున్నావు. నాడు నువ్వు ఆడు ఆజ్ఞాపిస్తున్నావు అంటే లోట్లకారం కానీ లింగ లకారంగా ఉపయోగించాలి. అద్య త్వం దివ్య. లోట్లకారం మధ్యంకు చేకూర్చినాం. అద్య త్వం దివ్య. 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 లేదా దివ్యే లింగుల కాదు మధ్యంకు చేకూర్చినాం. దివ్యే 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 దివ్యే. ఓకే, నెక్స్ట్ వాక్యం చూసుకోండి. నేను జూదం ఆడలేదు. అహం అదివ్యం. ఆడలేదు ఆడలేదు ఆడలేదు. అహం నా అదివ్యం. నా అదివ్యం. నా అదివ్యం. అహం నా అదివ్యం.
అహం నా అదీవ్యం, నా అదీవ్యం, నేను ఆడలేదు. నిషేధిస్తున్నా కదా, అందుకే నా పెట్టేశాను. నెక్స్ట్ వాక్యం అండి. మహోదయ నా దీవ్యాన్ని నదీవ్యం అని రాయొచ్చు కదా. నదీవ్యం. నాదీవ్యం అవుతుంది. నాదీవ్యం. ఓకే. సంధి అయితే నాదీవ్యం అవుతుంది. ఓకే సార్. సమంతిక సంధి అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వాక్యం వచ్చేసి నెక్స్ట్ వాక్యం ఏంటండి? నీవు కూడా జూదము ఆడవద్దు మహోదయ. నీవు కూడా త్వం అపి, నీవు కూడా జూదం ఆడవద్దు. త్వమపి అదీవ్యః, త్వమపి నా అదీవ్యః, నాదీవ్యః, త్వమపి నాదీవ్యః. మా పెట్టారా మహోదయ? మా అదీవ్య అంటే ఇక్కడ మనకు క్రియాపదంలో మాదియ పెట్టుకోవచ్చు. అంటే అది మాంగ్ యోగంలో మనకి ఏదైనా క్రియాపదం ఉండాలంట. మాంగ్ యోగం పెట్టుకోవచ్చు మా దివ్య అని చెప్పి, అలా కూడా పెట్టుకోవచ్చు. మనకు ఎక్కడ మాంగ్ యోగం అని మనకి అది వాక్యాన్ని బట్టి, క్రియాపదాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి చూసుకోవాలి. కొన్ని చోట్ల మాంగ్ యోగంలో వస్తుందన్నమాట. అది మన క్రియాపదం చూసుకోవాలి, అంటే వాక్యంలో చూసుకోవాలి. సామాన్యంగా మా అదివ్య అని కూడా రాసుకోవచ్చు. మా స్మ అదివ్య అలా కూడా రాసుకోవచ్చు, అలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు సామాన్యంగా చెప్పేశాను. మా దివ్య అంటే మాంగ యోగంలో మాంగ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే అకారం వెళ్ళిపోతుంది. మాంగ యోగంలో మా వచ్చినప్పుడు ఆ ఉండదు. అప్పుడు మా దివ్య అవుతుంది డైరెక్ట్ గా. మా దివ్య, మా స్మా దివ్య అలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? లేదా నా దివ్య ఇక్కడ డైరెక్ట్ గా మాంగ యోగం కాకుండా సామాన్యంగా డైరెక్ట్ గా లకారం ఉపయోగించాము. అస్తు. నెక్స్ట్ వచ్చేసి అతడు ఎప్పుడు కూడా జూదం ఆడడు మహోదయ. అతడు సహ కదాచితపి జూదం అదివ్యత్ నా దివ్యత్. సహ కదాచిత్ నా అదివ్యత్, ఎప్పుడు కూడా కదాచిత్ అపి అండి. కదాచిత్ నా అదివ్యత్, కదాచిత్ లేదా జాతు అదివ్యత్, నా జాతు అదివ్యత్. జాతు శబ్దం ఉపయోగించి కదాచిత్ శబ్దం. కదాచిత్ అపి ఎప్పుడు కూడా జూదం ఆడడు. సహ కదాచిత్ అపి లేదా జాతు అపి అదివ్యత్, జాతు అపి అదివ్యత్. ఓకే, నెక్స్ట్. నేను బాణాన్ని విసురుతున్నాను. అహం ఇషుం అస్యామి, అహం ఇషుం అస్యామి. అస్ధాతు అస్యతి ఉంది కదా మనం. అహం ఇషుం అస్యామి. రాముడు వస్త్రం కుడుతున్నాడు అని ఏంటండి? ఇంకొకటి ఉందండి, శ్యాముడు వస్త్రమును కుడుతున్నాడు. శ్యాముడు వస్త్రం కుడుతున్నాడు. లక్ష్మి కాదు అది. శ్యాముడు వస్త్రం కుడుతున్నాడా? శ్యాముడు వస్త్రం కుడుతున్నాడు. శ్యామః వస్త్రం సీవ్యతి. 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 నెక్స్ట్ వాక్యం అండి. సీవ్యతి అంటే కుడుతున్నాడనే కదా. శివుడు కుడుతున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి. నేను బాణాన్ని విసురుతున్నాను లేదా వదులుతున్నాను. ఒక్కది నేను బాణాన్ని విసురుతున్నాను లేదా వదులుతున్నాను. అహం ఇషుం అస్యామి, ఇషుం అస్యామి అథవా ఇది రెండు ఒకటి. అస్యామి లేదా రెండు దాదులు ఇచ్చాడు మనకు. అసామి నిరసామి, నిరస్యామి రాసుకోవచ్చు. చూడండి, వదులుతున్నాను. అస్యామి నిరస్యామి రెండు శబ్దం కోసం చూడండి. అస్యతి అంటే వదులుతున్నాడు, నిరస్యతి రెండు చెప్పాను అనమాట. అస్యామి లేదా నిరస్యామి రెండు రాసుకోవచ్చు.
అస్యామి అథవా నిరస్యామి, అస్యామి అథవా నిరస్యామి, అస్యామి లేదా నిరస్యామి. నెక్స్ట్ వాక్యం అండి. అర్జునుడు ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు. అర్జునుడు ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు. అర్జున ధనుర్విద్యాం అభ్యస్యతి. అర్జున ఏంటండి? ఈ సెంటెన్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా సార్? అహం ఇషుం అస్యామి అతః అథవా అథవా నిరస్యామి. అథవా అంటే లేదా. అహం ఇషుం అంటే బాణం, ఇషుం అంటే బాణమును, అస్యామి విసురుతున్నాను లేదా నిరస్యామి, అదే రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. నిరస్యామి. అస్తు. నెక్స్ట్ అర్జునుడు ధనుర్విద్యను అభ్యసిస్తున్నాడు. అర్జున ధనుర్విద్యాం అభ్యస్యతి. ధనుర్విద్యాం ద్వితీయ విభక్తి ఏకవచనం. ధనుర్విద్యాం అభ్యస్యతి. అర్జున ధనుర్విద్యాం అభ్యస్యతి. అర్జున ధనుర్విద్యాం అభ్యస్యతి. అభ్యసిస్తున్నాడు. అర్జున ధనుర్విద్యాం అభ్యస్యతి. అభ్యసిస్తున్నాడు. నెక్స్ట్ మహోదయ అభ్యసత్యేనండి. అభ్యస్యతి. అభ్యస్ ధాతు ఇచ్చాడు మనకి శబ్దకోశంలో. అభ్యస్యతి. అభ్యస్యతి. మహోదయ. నెక్స్ట్ వాక్యము. రాజు శత్రువును నగరానికి నగరం బయటికి పంపిస్తున్నాడు లేదా తీసివేస్తున్నాడు. నగరము నుండి బహిష్కరిస్తున్నాడు. బహిష్కరిస్తున్నాడు. అస్తు. రాజు శత్రువు నగరం నుండి బహిష్కరిస్తున్నాడు. రాజా శత్రుం నగరాత్ నిరస్యతి. నిరస్యతి. రాజా శత్రుం ద్వితీయభక్తి ఏకవచనం అండి. శత్రుం నగరాత్ నగరం నుండి పంచమీభక్తి. ఇక్కడ నుండి పల్నా కంటే పట్టి నుండి ఇవన్నీ పంచమీభక్తి వస్తాయి. నగరాత్ నిరస్యతి బహిష్కరిస్తున్నాడు. నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి పాపము వలన దుఃఖం వస్తుంది. పాప దుఃఖం భవిష్యతి. పాప దుఃఖం భవిష్యతి. పాపం దుఃఖం వస్తుంది అంటున్నా. భవిష్యత్ కాలంలో వచ్చింది కాదు, వస్తుంది అంటున్నా. పాపం చేసిన నిజంగా దుఃఖం వస్తుంది. అందుకే పాప దుఃఖం భవిష్యతి. పాప దుఃఖం భవిష్యతి. నెక్స్ట్ అధర్మం నుంచి అధర్మం చేయవద్దు. అధర్మం చేయవద్దు. అధర్మాత్ విరమ. అధర్మాత్ అధర్మం నుండి విరమ. విరమించుకో అంటే అధర్మం చేయవద్దు. అధర్మాత్ విరమ. అధర్మం వల్ల విరమ. విరమించు. అధర్మాన్ని విరమించంటే దాన్ని చేయొద్దు అని అర్థం. అధర్మాత్ విరమ క్రియాపదం అండి. లోట్లకారం మధ్యంబుద్ధి చేయవచ్చును. అధర్మాత్ విరమ. అధర్మాత్ విరమ. అతడు అధర్మాత్ విరమ. తొలగిస్తున్నాడు. ఏంటండి? అతడు పుత్రుణ్ణి పాపము నుండి తొలగిస్తున్నాడు. అతడు శత్రుని పాపం తొలగిస్తున్నాడు. సహ శత్రుం పాపాత్ నివారయతి లేదా నిరస్యతి. సహ పుత్రం లేదా సహ పుత్రం పాపాత్ నివారయతి లేదా నిరస్యతి. నిరస్యతి. సహ పుత్రం పాపాత్ నివారయతి తొలగిస్తున్నా లేదా నిరస్యతి. ఏంటండి? అపాకరోతి కావద్దు, ఇది రాసుకోండి. నిరస్యతి లేదా నివారయతి. అస్తు. నెక్స్ట్ వాక్యం వచ్చేసి దేవదత్తుని కన్నా వేరే ఎవరు ఇక్కడికి వస్తున్నారు? దేవదత్తాత్ అతిరిక్తః కః అత్ర ఆగమిష్యతి. దేవదత్తాత్ అతిరిక్తః. దేవదత్త పంచమీ భక్తి. దేవదత్తుని కన్నా అతిరిక్తః. దేవదత్తాత్ అతిరిక్తః అన్యః కః అత్ర ఆగమిష్యతి. అన్యః వేరే. కః అన్యః కః వేరే ఎవరు? అత్ర
ఆగమిష్యతి వస్తున్నారు. అన్యః కః అత్ర ఆగమిష్యతి. అన్యః కః ఆగమిష్యతి. నెక్స్ట్ అండి, బలము కన్నా బుద్ధి శ్రేష్టమైనది. బలాత్ బుద్ధి శ్రేష్ఠ. బలాత్ బుద్ధి శ్రేష్ఠ. బలాత్ బుద్ధి శ్రేష్ఠ, శ్రేష్ఠతర, శ్రేష్ఠతమ అని రాసుకోవచ్చు. కానీ శ్రేష్ఠ రాయండి. బలాత్ బుద్ధి శ్రేష్ఠ. బలాత్ బుద్ధి శ్రేష్ఠ. నెక్స్ట్, గురువు దగ్గర నుంచి శిష్యుడు వస్తున్నాడు. గురోః సమీపాత్ శిష్యః గురుగారు ఆగచ్చతి. ఇక్కడ గరీయసి వాడాలంటే ఎలా అండి? గరీయసి ఇచ్చారు బ్రాకెట్ లో. బలాత్ బుద్ధి గరీయసి అలా రాసుకోవచ్చు. శ్రేష్ఠ కానీ గరీయసి పెట్టుకోవచ్చు. వీటిని పర్యాయ శబ్దాలు. బలాత్ బుద్ధి గరీయసి. ఓకేనా? నెక్స్ట్, గురువు దగ్గర నుంచి శిష్యుడు వస్తున్నాడు. గురోః సమీపాత్ శిష్యః ఆగచ్చతి. వస్తున్నాడు వర్తమాన కాలంలో. గురోః సమీపాత్ శిష్యః ఆగచ్చతి వస్తున్నాడు. మహోదయ, గురువు దగ్గర నుంచి, గురోః సమీపాత్ దగ్గర నుంచి, శిష్యః శిష్యుడు, ఆగచ్చతి వస్తున్నాడు. ఎవరు చెప్పారండి? ఏంటండి? ఇక్కడ గురుం నికషా శిష్య ఆగచ్చతి వాడచ్చా? అది పంచమీ ద్వితీయ భక్తి కూడా ఉంది. అప్పుడు నికస సమయ వచ్చినప్పుడు ద్వితీయ భక్తి వస్తుంది. కానీ ఇక్కడ మనకు ఎందుకంటే శబ్దకోశంలో పంచమీ భక్తి నియమాలను ఉపయోగించి ఆ అభ్యాసం చేయమని చెప్పాడంటే అందుకే పంచమీ భక్తి రాస్తుంది. నికస సమయం వచ్చినప్పుడు ద్వితీయ భక్తి వస్తుంది. కానీ పంచమీ భక్తిలో కూడా ఉంది. సమీపాత్, సమీపం వచ్చిన, సమీపాత్, సకాశాత్, ఇవన్నీ పదాలు వచ్చినప్పుడు కూడా పంచమీ భక్తి కూడా వస్తుంది. పంచమీ భక్తి నియమాలు కూడా ఈ నియమాలు చెప్పుకున్నాం. పంచమి, ద్వితీయ, షష్ఠి కూడా వస్తుంది. 3 విభక్తులు వస్తాయి. ఒకసారి వాటిని గమనించండి. ఓకేనా? అస్తు. నెక్స్ట్, కృష్ణుడు ధనానికి బదులుగా ధాన్యాన్ని మారుస్తున్నాడు. కృష్ణుడు ధనానికి బదులుగా ధాన్యాన్ని మారుస్తున్నాడు. కృష్ణ ధనాత్ ధాన్యం మార్చడానికి ఏదాది చెప్పున్నాను. ఇంతకుముందు చెప్పున్నాం. ప్రతియచ్చతి మహోదయ. ప్రతియచ్చతి. అస్తు, అతి ఉత్తమం. ప్రతియచ్చతి. కృష్ణ ధనాత్ ధనం ప్రతియచ్చతి. కృష్ణ ధనానికి బదులుగా ధాన్యాన్ని ప్రతియచ్చతి మారుస్తున్నాడు. అతి ఉత్తమం. కృష్ణ ధనాత్ ధాన్యం ప్రతియచ్చతి. అస్తు. నెక్స్ట్, దొంగవాడు వాడచ్చా మహోదయ? ప్రతి దదాతి. ప్రతి వాడచ్చు. ప్రతి ఉపసర్గం కూడా వాడచ్చు. అది కూడా వాడచ్చు. ప్రతి దదాతి, ప్రతి యచ్చతి. నెక్స్ట్, దొంగవాడు రాజుని చూసి దాక్కున్నాడు. చోరః రాజ్ఞః నిలీయతే. చోరః రాజ్ఞః నిలీయతే. రాజ్ఞ పంచమీ భక్తి అండి. ఎవరిని చూసి దాక్కుంటాం అందులో పంచమీ భక్తి రావాలి. చోరః రాజ్ఞః నిలీయతే లేదా నిరుపాత్ నిలీయతే. రాజ్ఞ రాజుని శబ్దంగా రాజ్ఞ వస్తుంది. నిరుపా శబ్దం పుల్లింగ్ కాబట్టి నిరుపాత్. చోరః నిరుపాత్ నిలీయతే. చోరః నిరుపాత్ నిలీయతే లేదా రాజ్ఞ నిలీయతే. ఎవరిని చూసి దాక్కుంటాం అందులో పంచమీ భక్తి రావాలి. అస్తు. నెక్స్ట్ వాక్యం. ఈ వాక్యాలు అయిపోయి అనుకుంటాను. అశుద్ధ వాక్యాలు ఉన్నాయి, అవి చూసుకుని అయిపోతాయి ఇంతటితో. మహోదయ, జీ చెప్పండి. ఇది ఈ 33 చెప్పరా కొంచెం? కృష్ణ ధనాత్ ధాన్యం ప్రతి యచ్చతి లేదా ప్రతి దదాతి. ప్రతి యచ్చతి లేదా ప్రతి దదాతి. ప్రతి యచ్చతి ధనాత్ ధనానికి బదులుగా ధాన్యం ప్రతి యచ్చతి ప్రతి దదాతి. అస్తు మహోదయ.
నెక్స్ట్ అశుద్ధ మహోదయ, వాక్యాలు ఉన్నాయి. అశుద్ధ వాక్యాలు. నిలీయతేనండి. నిలీయతే, నిలీయతే. నిలీయతే ఆ మహోదయ. నిలీయతే. నిలీయతే. అశుద్ధ వాక్యాలు చూసుకోండి. దధినః అక్షిణ, అక్షిని ఇక్కడ కొన్ని పదాలు తప్పించాడండి. ఏమి ఇచ్చాడు? దధినః కాదు, దధ్నః ఉండాలి. ఎందుకంటే అక్షిణ శబ్దానికి దధ్నః వస్తుందన్నమాట, నపుంసకలింగంలో ఉంది కాబట్టి. అందుకని తప్పి దధినః కాదు, దధ్నః ఉండాలి. నెక్స్ట్ అక్షిణ కాదు, అక్ష్ణ. తృతీయ భక్తి ఏకవచనం వస్తుంది, అక్ష్ణ. ఇక్కడ ఈ ఇచ్చాడు, ఈ ఉండదు, అక్ష్ణ ఉండాలి. అదేవిధంగా అక్షిని ఇచ్చాడు, అక్షిని శుద్ధవాక్యంలో ఉండాలి. అక్ష్ని, క్ష పూర్తిగా ఉండదు, సగమే ఉండాలి. అక్ష్ని, అక్ష్ని. ఓకే, ఈ రకంగా దద్దినః తప్పించాడు అశుద్ధ వాక్యం. శుద్ధవాక్యం దద్దినః ఉండాలి. అక్షిణ ఇచ్చాడు, అక్షిణ కాదు, అక్ష్ణ అలా ఉండాలి. క్ష సగమే ఉండాలి. అదేవిధంగా అక్షిని ఇచ్చాడు కూడా, క్షాలో ఈ పూర్తిగా ఇచ్చాడు, ఈ ఉంటుంది కానీ క్ష పూర్తిగా ఉండదు, సగమే ఉండాలి. కాబట్టి అక్ష్ని, అక్ష్ని, అక్ష్ని అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రెండో అశుద్ధ వాక్యం ఏంటంటే మతి ఇచ్చాడు, మతి కాదు, మతి బలేన గరీయసి. మతి మనం ఇప్పుడే వాక్యం చెప్పుకున్నాం. మతి, మతి కూడా బుద్ధి చెప్పాను, లేదంటే మనం బుద్ధి చెప్పాం, లేదా అక్కడ బలం కన్నా బుద్ధి శ్రేష్టమైందని చెప్పాం. ఇక్కడ మతి, బలస్థానంలో బుద్ధి స్థానంలో మతి పెట్టుకోవచ్చు, బుద్ధి పెట్టుకోవచ్చు, చాలా శబ్దాలు ఉన్నాయి. అది ధీ కూడా పెట్టుకోవచ్చు, ధీ అనే కూడా బుద్ధి వస్తుంది. మతి బలేన గరీయసి, మతి కాదు, మతి బలాత్ గరీయసి. ఇక్కడ పంచమీ భక్తి పెట్టాడు, ఇక్కడ తృతీయ భక్తి పెట్టాడు. ఏ దానికన్నా శ్రేష్టమైందో అందులో పంచమీ రావాలి, ఏ దాంతో పోలుస్తున్నామో అందులో పంచమీ భక్తి రావాలి. అందుకే మతిరేవ బలాత్ గరీయసి, ఇక్కడ ఏవ శబ్దంలో యాడ్ చేశాడు, అది అవసరం లేదు. మనకు ఉన్న పదాలను మనం కరెక్ట్ గా శుద్ధవాక్యంగా చూసుకున్నాం అనుకోండి, మతి బలాత్ గరీయసి, బలము కన్నా శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది అని అర్థం. ఓకేనా? మతి బలేన గరీయసి, బలేన తృతీయ భక్తి కాదు, పంచమీ భక్తి రావాలి. ఇది శుద్ధవాక్యం. ఓకే, ఈ రకంగా అభ్యాసం 41లో ఉన్నటువంటి శబ్దకోశాన్ని, నియమాలను ఉపయోగించి మనము ఈ వాక్యాలు చూసామండి, వాక్య నిర్మాణం చూసాము. దాదాపుగా మనం ఏవైతే శబ్దకోశం చెప్పుకున్నామో, ధాతులు చెప్పుకున్నామో, వాటి అన్నింటిని ఉపయోగించి మనం వాక్య నిర్మాణం చూసాము. అస్తు, సంతోషం. అందరూ సక్రియంగా ఉన్నది, చాలా చక్కగా. సందేహం ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిందా చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. సర్వేభ్యో నమః. అందుకే నమస్కారం. ధన్యవాదం మహోదయ. ధన్యవాద మహోదయ. ధన్యవాదः మహోదయ. సందేహాలు ఉన్నాయండి? గురుగారు ఇందాక అక్షిని అన్నారు కదా, అది నపుంసకలింగండి. అక్షిని, అక్షిని, అక్షిణినండి. దది దదిని, దది దదిని, దదీని, అక్షి అక్షిని, అక్షీని నపుంసకలింగం అండి. దది శబ్దానికి సమానం నడుస్తుంది. మీరు ఒకవేళ ఈ దది శబ్దం రాసుకోకపోతే దివ్యతి ధాతు 10 లాగా రాసుకో, ఖచ్చితంగా రాసుకోండి. మళ్ళీ గ్రూపులు పెడతారు, లక్ష్మి గారు ఎప్పుడెప్పుడు పంపిస్తున్నారు, రాసుకోండి. ఇంకా అండి, అది నపుంసకలింగం అండి. అవును, ఇందాక మీరు అక్షిని అన్నారు కదండి. జీ, అక్షి, అక్షిని, అక్షిణి అండి. అక్షిని అని రాజాలా? అక్షి అక్షిని, అక్షీని, అక్షి అక్షిని, అక్షీని. అక్కడ ద్వివచనంలో దీర్ఘం ఉంటుంది, బహువచనంలో హ్రస్వం వస్తుంది, అనా వస్తుంది, సామాన్యంగా అనా వస్తుంది. అశుద్ధ శబ్దాలు ఇచ్చారు కదా, అందులో అక్షిణి అని రాసుకోవాలి, లేకపోతే సప్తమి భక్తి. అది సప్తమి భక్తి, అక్షిని, అక్షి సప్తమి భక్తి వచ్చినాం. ఇప్పుడు దానికి చెప్పాము, ప్రథమ భక్తిలో చెప్పాము.
ఆహా. అక్కడ అశుద్ధ వాక్యంలో అక్షిణి అనేది సప్తమి విభక్తి ఏకవచనంలో క్ష అనేది పూర్తిగా ఇచ్చారు, మనం సగమే రాసుకోవాలి. అక్షిని ఓకేనా? లేకపోతే అక్షని అక్షని. జీ అక్షణి కదా, అక్షిణి వస్తుంది. ఇది దధి శబ్దము. అక్కడ దద్ని దధని 2 రూపాలు దద్ని ఉన్నాయండి. దదని అయితే రెండు ఇచ్చాడు కదా, రెండు ఇచ్చాడు కరెక్టే. అది వికల్పంగా వస్తుందండి ఒకసారి, వికల్పంగా వస్తుంది కరెక్ట్ అండి. అతి ఉత్తమం. అట్లా అక్షిని దదని అక్షని. దద్ని రెండు వస్తాయి. జీ జీ రెండు వస్తాయి. సార్ నిన్నటి క్లాస్ వీడియో వస్తుందండి. జీ వస్తుందండి, నేను ఒకసారి కనుక్కుంటాను, అది పంపిస్తాను. వీడియో వచ్చేసింది, అప్లోడ్ చేయలేదు. నిన్న అటెండ్ కాలేదండి తెలియక. పర్వాలేదండి, ఇప్పుడు మనకి వీడియో ఉందండి, వీడియో పంపించేస్తాను. ఓకేనా? సరే వీడియో అప్లోడ్ చేసి నైట్ వచ్చేస్తుంది సాధ్యమైనంత వరకు. ఓకేనా? థ్యాంక్స్. ఓకే అండి. అయితే అస్తు అండి, ఇంకేదో సందేహాలతో మనం చూద్దామండి. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. నమో నమః మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓం నమస్తే మహోదయ.